మార్నింగ్ లీడర్స్. సో మనం ఈరోజు ఐడి రిజిస్ట్రేషన్ ఎలాగో తెలుసుకుందాం ఒకసారి. ఎస్హెచ్పిఎల్లో మనకు ఐడి రిజిస్ట్రేషన్ అంటే లెఫ్ట్ రైట్ టీం ఎట్లా వెళ్తుంది, మనం దాన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని మనం ఈరోజు మై ఎస్హెచ్పిఎల్ అని టైప్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ సర్వశ్రీ అని వచ్చింది కదా, సర్వశ్రీని టచ్ చేయండి. సర్వశ్రీని టచ్ చేయగానే మీకు ఇక్కడ లింక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో దాంట్లో మీకు ఐబిఓ లాగిన్, గ్యాలరీ లాగిన్ ఇట్లా మనకి ఏదైతే వచ్చిందో ఆ విధంగా ఇక్కడ మనము సైన్ అప్ అని వస్తుంది చూడండి. సో గ్యాలరీ అంటే షాపీ వాళ్ళది, ఐబీ లాగిన్ అంటే మనకు ఏదైతే మనము మన ఐడి లోపలికి వెళ్ళాలో దాంట్లో మీరు కేవైసీ మీ పాయింట్స్ ఎన్ని వచ్చినాయని చూసుకోవచ్చు. సో ఇప్పుడు స్క్రోల్ చేసి కిందికి వస్తే, సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులోకి వస్తుంది చూడండి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది స్లైడ్స్ అనేవి వస్తాయి. సో మనం ఇక్కడ సైన్అప్కి వెళ్దాం. సైన్అప్కి వెళ్ళేసి మనము టచ్ చేయగానే ఈ సైన్అప్ సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీ ఐడి నెంబర్ అంటే మీరు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ ఐడి వేయాలి. సో వెరిఫై చేయగానే మీకు ఇక్కడ వాళ్ళ పేరు వస్తుంది. ప్రొసీడ్ అనగానే లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో మీకు లెఫ్ట్ టీం అనేది రైట్ టీం అనేది మీ అప్లైన్ కనుక మీ టీం అనేది వస్తే ఆయన లెఫ్ట్ సైడ్ వేసాడా రైట్ సైడ్ వేసాడా తెలుసుకొని మీరు రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ గ్యాప్ ఉంటే రైట్ సైడ్ వేయండి, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వేయండి. సో ఈ విధంగా నేము, ఫోన్ నంబర్, మెయిల్ ఐడి కంపల్సరీగా మీరు ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు జిఎస్టీ నెంబర్ వేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ వదిలేయండి. ఆ బాక్స్లో మీ అడ్రస్, ఇప్పుడు నేను ఆర్మూర్ నిజామాబాద్ ఎట్లనో మీ అడ్రస్ అనేది అక్కడ ఎంట్రీ చేయండి. చేసేసి పాస్వర్డ్ అనేది 123456 పెట్టుకోండి. 6 నెంబర్లు వచ్చేటట్లు, బాగా టఫ్ పాస్వర్డ్ పెట్టుకోకండి మర్చిపోయేటట్లు. 123456 పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయగానే లెఫ్ట్ అయితే లెఫ్ట్ డైరెక్ట్ మీకు ఐడి అనేది